సిద్ధపడేటటువంటి శక్తిని ప్రవేశించింది. నా నడకలో పొరపాటు లేనటువంటి ధర్మాన్ని గ్రహించగలిగేటటువంటి చిత్తాన్ని ప్రసాదించింది. నా అహంకారాన్ని పాదుకలు చేయబడేటటువంటి పాపలు ఏ విధమైన రసాయించిపోయి ఉండబడుతున్నాయి ఆ విధంగా జాగ్రత్తవచ్చు. అప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఎలుకను నీగా గమనించబడేటటువంటి బుద్ధి నీవు నేర్చుకో. అప్పుడు నువ్వేమన్నా పవిత్రుడు. లేదా ఎంతకాలం నువ్వు అడావులు పడుతున్నావో, ఎంతకాలం స్థిరత్వం లేదో నీకు, అంతకాలం ఎంత గొప్ప సంసారం చేసినా వ్యర్థమయ్యింది. ఆ సంసారానికి విలువలేనట్టే. అటువంటి ఎరుకను మనం సాక్షాత్కరించుకుంటే మానవే మాధవ అన్నారు పురాణంలో. మానవుడే మాధవుడితో సమానమైనటువంటి వాడు. ఇక ఇతర జంతుజాలములన్నీ పరమాత్మతో సమానమైనటువంటి వారు కాదు. కాబట్టి మానవుడు ఇంత పవిత్రమైన లక్షణం కలిగి ఉండి కూడా అపవిత్రమైన బుద్ధులను ఉపయోగించుకొని అజ్ఞానమైనటువంటి కర్తవ్యాలపైన భ్రాంతిని కల్పించి మాయామోహంలో చిక్కి మనిషి స్థిరత్వం లేక అనేక చర్చల గుణాలు ఏర్పరచుకొని ఇక జరుగుతూనే ఉంటాడట మానవుడు. అయ్యో నా బతికి ఇంతేనా, నువ్వు దగ్గర స్థిరంగా కూర్చుంటే నా బతికి ఎంతకాలం చేసిన ఇంతే నా బతుకు. ఎందుకంటే మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి కదా అంటే, ఒక కుక్క ఉంది బజార్లో తిరుగుతుంది. ఈ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటికి పోయింది, ఆ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటికి పోయింది, ఆ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటికి పోయింది. కానీ అదంతా అదే పోయిందా? ఇది కుక్క వచ్చిందని అడియాని ఎడగొట్టేవారు ఉంటేనే కదా అది అక్కడికి పోయింది, అక్కడి నుండి అక్కడికి పోయింది. అక్కడ విసుకొచ్చి ఒక దగ్గర 2 గాళ్ళు తలకాయల మధ్యలో పెట్టి సడన్గా దాని జ్ఞాపకం రామనే పరిగెత్తుతుంది. అలాంటి మనస్సు మనము అచంచలమైనటువంటి విధిగా ఉపయోగించుకునేదానికంటే చంచలాన్ని మాని సర్వస్వరూపుడైన ఈశ్వరుని పట్ల దృష్టి నుంచి పరమేశ్వరుని చరణాల విధములను లగ్నం చేసుకునే మనిషి కావాలి. ఆ మనిషే మనిషి. మనమందరం ఏమనుకుంటున్నాం? మనం మనుషులతో సమానమని. కానీ గుణగణాలు ఏమిటున్నాయి మనకు? పశువు కంటే హీనమైన గుణాలు ఉన్నాయి. ఆ పశువు కంటే హీనమైన ప్రవర్తనను మనం ఉపయోగించుకుంటే పశువు కూడా నవ్వుకుంటానన్నా. ఎందుకంటే ఇన్ని జాతుల పిల్లను మానవ జాతి పవిత్రమైనటువంటి ప్రసాదంగా మిగలబడేటటువంటి ప్రసాదాన్ని పరమాత్మ మానవుడికి ఇచ్చాడు. మానవుడు ఆ కర్తవ్యాన్ని చేయగలుగుతున్నాడా? చేయడం లేదు. అందుకే అటువంటి మూర్ఖుడి ముఖం చూసేదానికంటే నేలకు చూడడం మంచిది అన్నారు. వాడు అన్ని తెలిసింది కూడా వ్యర్థమైన ప్రవర్తనలను ఉపయోగించుకుంటాడు. ఆ పాపాత్ముని ముఖం చూసేదానికంటే భూమిని చూడమన్నాడు. పాపపుణ్యాలను అన్ని మోస్తుంది కదా, ఆ ధరణి మాత్రం దండం పెట్టుకో అన్నాడు. ఇటువంటి ధర్మాలను మనం ఉపయోగించుకొని బతుకుతున్నామా అంటే పశువు కంటే హీనమైన ప్రవర్తనతో బతుకుతున్నామని. ఇటువంటి ధర్మాలను మనం ఉపయోగించుకుంటే మానవే మాధవ అనే 2 చేతులకి దండం పెట్టాలన్నటువంటి వాడు. వాడు ఎంత అంధుడైనా పర్వాలేదు, అంధకారమైనటువంటి దేహంతోనున్నా పర్వాలేదు, వాడి శుద్ధి శుభ్రత లేకున్నా పర్వాలేదు, వాడి కాళ్ళు పట్టుకున్నాడు. కానీ మూర్ఖుని ముఖం చూడు, మూర్ఖుని స్నేహం చేయదు. ఇతరుల వంతుని చేయగలిగేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఎప్పుడన్నా కనిపిస్తే వాడికంటే ఆమె దూరంలో ఉంది, వాడి దగ్గర రాదు. వాడు ఎంత మంచివాడైనా పర్వాలేదు, బంధువు అయినా పర్వాలేదు, రక్త సంబంధీకుడైనా పర్వాలేదు, స్నేహ రూపంలో నిలబడినటువంటి వాడైనా పర్వాలేదు. అది నీచమైనటువంటి ఒక ప్రవర్తనలో ఉన్నాడు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకో, ఆ ధరణి మాత్రం చూసుకున్నాడు. ఇటువంటి ధర్మాలను కాపాడలేనటువంటి మూర్ఖులతో ఉండడం కూడా పాపమే అంటున్నాడు. వాటికి నువ్వు పాపం చేయకున్నా సరే కానీ వాటితో స్నేహం చేస్తే వాడి ముఖం చూస్తే నీకు పాపం వస్తుంది అన్నాడు. ఈ ప్రవర్తనను మనం ఉపయోగించాం కదా. మనం ఏదో పెద్ద హీరోలము, సవాలు కొట్టేందుకు, లేకపోతే గొప్పవాళ్ళము, అందగాళ్ళము, లేకపోతే మాకంటే గొప్పవాళ్ళు ఉన్నారా అనేటటువంటి భ్రమలోపల ఉండేటటువంటి మూర్ఖుడు. ఎందుకంటే కాలు కట్టిన ధూళి కడుపుల వరకే పరిమితం అండి, కడ వరకు పరిమితం కాదు.
అటువంటి నీచిన ముఖాలను ఎప్పుడు చూడకూడదు. ఎక్కడన్నా నీవు ఏ విధంగా నన్ను పరమేశ్వర నాకు ఇంతటి అన్నాన్ని ప్రసాదించలేదు, పరంధామ నాకు ఇవ్వబడినటువంటి దేహిని నేనే కదా కాపాడుకోవాల్సింది, మరి నువ్వు ప్రసాదించినావు. నా నలుపు, నా తెలుపు, నా అందము, నా సౌందర్యం నాకు అవసరం. ఈ భావన మనం ఎంతకాలం అయితే తెలుసుకోలేకపోతామో అంతకాలం మనం అంతా చేసిందంతా వ్యర్థమే. అటువంటి ప్రవర్తనలు ఎక్కడ కనిపించినా, వారెంతటి మంచివారైనా, వారు మనకు మేలు చేస్తారని తెలిసినా కూడా ఆ పాపాత్మని యొక్క ముఖం చూడకూడదు అని శాస్త్రం చెప్తుంది. మనం చెప్పుకున్నాడంతా పురాణాలు చెప్తున్నాయి. ఆ ధర్మాన్ని మనం కాపాడలేమంటూ ఎంత చేసినా వేస్ట్. సిద్ధాంతవధూత